గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత విభూతి యోగము 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. వా అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును అంటే జ్యోతిని వెలిగించెదను, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. అంటే నిన్నటి మొన్నటి అంతకుముందు శ్లోకాలలో స్వామి భాగవతులు అంటే తన భక్తులు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏమిటి, వారు ఏం చేస్తూ ఉంటారు, వారిని స్వామి ఎలా అనుగ్రహిస్తారు, వాళ్ళు పరమాత్మను నిరంతరము స్మరించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఒకరితో ఒకరు పరమాత్మ గురించి చర్చించుకోవడం ద్వారా, మనస్సును నిలపడం ద్వారా, ప్రేమించడం ద్వారా, స్వామిని శరణాగతి చేయడం వలన, అలాగే తమ సర్వస్వము, తమ ప్రాణాలను, తమ చేసిన కర్మలను కూడా ఆ స్వామికి అర్పించడం వలన వారే స్థితిని పొందుతారు, అంటే పరమపదాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలను వివరిస్తూ వారికి జ్ఞానం ఎలా కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడు, ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా వివరిస్తున్నాడు. ఏమిటట? ఆ విధంగా నిరంతరము నన్నే స్మరిస్తూ ఆరాధిస్తూ నా మీదే మనసు నుంచి నన్ను ప్రేమిస్తూ నాకు శరణాగతి చేసిన భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి హృదయములలో నేనే స్థితుడనై ఉన్నాను గనుక వారి హృదయంలో తత్వజ్ఞాన రూపపు జ్యోతిని వెలిగిస్తాను అని చెప్తున్నాడండి స్వామి. ఎంతటి భక్త సులభుడండి స్వామి. తత్వజ్ఞానం, తాత్విక చింతన, నేనెవరిని, ఎందుకు వచ్చాను, ఎక్కడి నుండి వచ్చాను, మరలా ఎక్కడికి వెడతాను, ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుంది, నా చుట్టూ ఉండేవి కనిపించేవి నేను అనుభవించేవి అన్నీ కూడా ఏమైనా శాశ్వతమైనవా లేదంటే అశాశ్వతమైనవా, పరమాత్ముడు ఎవరు, అతడి లక్షణాలు అలాంటివి, అతడిని ఎలా పట్టుకోవాలి, ఎలాగ ఆయన్ని చేరాలి, ఈ విధమైన తాత్విక చింతన, ఈ విధమైన జ్ఞానం, పరమాత్మకు సంబంధించిన లేదా భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము అనే దీపికను, ఒక దీపాన్ని నేనే ప్రజ్వలింపజేస్తున్నాను అంతర్లీనంగా ఉండి అని చెప్తున్నాడండి స్వామి. అందుకే కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ ఈ జగతికి గురువు, జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. తానే స్వామి, తానే గురువు, తానే ఆత్మబంధువు, సుహృదుడు, స్నేహితుడు, ప్రేమించేవాడు, అందరికీ భర్త అంటే భరించి పోషించి రక్షించుకునేవాడు. పరమాత్ముడు దీపం వెలిగించడం ఏమిటి? హృదయంలో. తద్వారా మా జ్ఞానం ఎలా కలుగుతుంది అంటారేమో. వాల్మీకి మహర్షి జ్ఞానం ఎలా కలిగింది? బోయవాడుగా ఉండి చానాళ్ళు దారులు కొట్టుకుంటూ జంతువులు వేటాడుతూ గడిపాడు. నారద మహర్షి రామనామం ఉపదేశిస్తే దాన్ని సరిగ్గా పలకడం రాక రామ అనుకుండా మర 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 అని తిరగేసి నిరంతరము స్మరించడం ద్వారా ఏమైంది? నిదానంగా మరణాలన్నీ తొలగిపోయి అంతఃకరణము శుద్ధి అయింది. అంతఃకరణము శుద్ధి అయిన తర్వాత ఆలోచనలు దానికి అనుగుణంగా వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు సమాజంలో ఒకరు చూడండి, తెలిసి తెలియని వాళ్ళు లేదంటే కాస్త అజ్ఞానులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావజాలము, వాళ్ళు ఇంకెవరితోటైనా కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఎలాగుంటాయో ఒకసారి గమనించండి. ఎవరైనా కాస్త అభక్తులు, జ్ఞానులు లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు, వాళ్ళ భావజాలము, ఆలోచనలు, వారు ఇంకెవరైనా కలిస్తే ముచ్చటించుకునే విషయాలు ఎలా ఉంటాయో గమనించండి. ఈ ఒక స్థాయిలో ఉంటే అవి ఇంకా పై స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఒకటి, హృదయ శుద్ధి కలిగిన తర్వాత పరమాత్ముడే నీకు జ్ఞానవంతమైన ఆలోచనలు తనంతట తానే ప్రజ్వలింపజేస్తాడు. ప్రతిదీ మన ఆలోచనలు వివేకముతోటి పరమార్థాన్ని తెలుసుకోవాలి ఇటువైపుకు సాగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగానే జవాబుల కోసం మనం అన్వేషణ చేస్తూ ఉంటాం. పరమాత్మ దయ వల్ల మనకు జవాబులు కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగా అడుగు అడుగు వేసుకుంటూ వెళ్ళి భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాము. ఆ విధమైన జ్ఞాన రూపంగా ఉన్న జ్యోతిని పరమాత్ముడే అంతఃకరణలో తానుండి వెలిగిస్తున్నాడట. అంటే పరమాత్ముడే ఆచార్యుడై మనకన్నీ నేర్పిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది? అజ్ఞానాంధకారమును పారద్రోలెదను, మనలో ఉన్న అజ్ఞానం పోతుంది, జ్ఞానము కలుగుతుంది. తద్వారా భౌతికమైన విషయాలను నశ్వరము అని భావించి వాటి వైపున మోహం ఉంచడం మానేస్తాము. వైరాగ్యము కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారు నీకు అంటే, నీవు ఆ స్వామిని ప్రేమిస్తే ఆ స్వామి అంతర్లీనంగా ఉండి నీలో అలాంటి దీపాన్ని వెలిగించి తానే ఆచారుడై
అంతరంగంలో ఉండి ఆ రంగనాథుడే నీ కన్నీని అరుపుతాడు. ఒక మంచి పుస్తకాన్ని తెచ్చి తానే నీ చేతిలో పెడతాడు. ఒక ఆచార్యుడిని తానే నీకు చూపిస్తాడు. భాగవతోత్తముడితోటి సాంగత్యము తానే నీకు కల్పిస్తాడు. ఏ విషయంలో అయినా సందేహం ఉంటే వెంటనే ఆ సందేహం తొలగేలా తానే ఏర్పాటు చేస్తాడు. అన్ని భారమంతా స్వామి తన మీదే వేసుకుంటాడండి. మనల్ని ఉద్ధరించే భారము స్వామి తన మీద వేసుకొని తనే వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు. నీకు స్వామి పట్ల కించిత్ విశ్వాసం ఉండాలి. స్వామి పాదాలను ప్రేమించాలి. నిష్కల్మషమైన తైలధార వంటి భక్తి కలిగి ఉండాలి. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే పూజ ఈ ఫలం పొందడానికి, లేదంటే ఏదో ఆ కోరిక తీరడానికి, ఈ పని నెరవేర్చుకోవడానికి, ఆ సమస్య పరిష్కారం అవడానికా? అంటే భగవంతుడికి నీకు ఒక ఏదైనా కాంట్రాక్టా? ఈ శ్లోకానికి ఇంతకు ముందు 3 శ్లోకాలు కూడా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పరమాత్మ ఎవరికి జ్ఞానం ఇస్తాడు, ఎవరు వైరాగ్యవంతులు, వివేకవంతులు, ధర్మాత్ములు అవుతారు, ఎవరికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ఎవరు జ్ఞానులు అవుతారు, ఎవరు యోగులు అవుతారు, ఎవరు పరమ భాగవతోత్తములు, మహానుభావులు, మహాత్ములు అవుతారు. నిరంతరం భగవంతుడిని ప్రేమించాలి, నామ సంకీర్తనం చెయ్యాలి. భగవంతుడి గుణాల గురించి, లీలల గురించి ఎవరైనా చెప్తూ ఉంటే వినాలి, సత్సాంగత్యం చెయ్యాలి. మనసు ఎప్పుడు కూడా అటువైపు పెట్టాలి. మన సంసారంలో ఏ పని చేసుకుంటున్నా సరే ఆ విధమైన ప్రేమ స్వామి పట్ల మనకి ఎప్పుడు ఏర్పడుతుందో అది స్వామి గ్రహించి మన హృదయంలోనే తిష్ట వేసుకుని ఉండి ఆ తత్వజ్ఞానం అనే ఒక దీపాన్ని తానే వెలిగించి తానే మనల్ని జ్ఞానులుగా చేసి తానే మనల్ని మహాత్ములుగా తీర్చిదిద్ది తానే మనకి భగవత్ సాక్షాత్కారం కలిగించి తానే మనకి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ భారమంతా పరమాత్మది. ఎంతటి భక్త సులభుడండి స్వామి ఇప్పుడు చెప్పండి. కాబట్టి భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే జీవితము, ఈ బరువైన సంసారము చాలా తేలిక అవుతుందండి. మనము చదివి అర్థం చేసుకోవాలంతే. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.